99 టీవీ నేను ప్రియాంక ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక ట్వీట్ చేశారు. మన దేశంలో హిందువులకే ఎక్కువ అవమానాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. హిందువులు మత విశ్వాసాలను ఆచరించేందుకు న్యాయ పోరాటాలు చేయాల్సి రావటం బాధాకరమన్నారు. తమిళనాడులోని తిరుపరన్కుంద్రం కొండపై కార్తీక దీపం వెలిగించే విషయంలో కోర్టు అనుమతి ఉన్నప్పటికీ అధికారులు అడ్డుకోవడంపై సేనాని స్పందించారు. ఈ సందర్భంగా పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆలయాల వ్యవహారాలను భక్తులే పర్యవేక్షించేలా సనాతన ధర్మ రక్ష బోర్డు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ ఈ మేరకు ట్వీట్ చేశారు. తిరుపరన్కుంద్రం 6 సుబ్రహ్మణ్య క్షేత్రాలలో మొదటిది. అక్కడ కార్తీక మాసంలో కొండపై దీపాలు వెలిగించడం హిందువుల ప్రాచీన సంప్రదాయం. భారతదేశంలో హిందువులు తమ విశ్వాసాలను ఆచరించడానికి, సంప్రదాయాలు పాటించడానికి న్యాయస్థానాలను ఆశ్రయించాల్సి రావటం బాధాకరమన్నారు పవన్. ఒక నిర్ణయాత్మకమైన న్యాయ పోరాటంలో గెలిచిన తర్వాత కూడా భక్తులు తమ సొంత ఆస్తిపై ఒక చిన్న శాంతియుతమైన ఆచారాన్ని కూడా పాటించలేకపోతే సొంత దేశంలో వారికి రాజ్యాంగబద్ధమైన న్యాయం ఎక్కడ లభిస్తుందని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. పవన్ ఎప్పుడూ తన మనసులోని భావాలను బయటపెట్టడానికి వెనకాడరనేది అందరికీ తెలిసిందే. పలు విషయాలను కూడా పవన్ జనాల్లో చర్చలు పెడుతుంటారని కూడా అంటుంటారు. అయితే ఆయన గత ఏడాది తొలిసారిగా తిరుపతిలో జరిగిన సభలో సనాతన ధర్మ పరిరక్షణ గురించి డిక్లరేషన్ చేశారు. దేశంలో సనాతన ధర్మం కాపాడాలి అంటే ధర్మ పరిరక్షణ బోర్డు ఉండాల్సిందేనన్నారు. అయితే మరోసారి సేనాని అదే మాట తెరపైకి తెచ్చారు. భారతదేశంలోని ఆలయాల నిర్వహణకు సనాతన ధర్మ రక్ష బోర్డు ఏర్పాటు చేయాలని పవన్ ట్వీట్ ద్వారా డిమాండ్ చేశారు. తిరుపరన్కుంద్రం కార్తీక దీపం వెలిగించడంలో అడ్డంకులు పెడుతున్నారని ఆయన అన్నారు. ఇక ఈ దేశంలో హిందువులు బలంగా నిలబడాలని ఆయన కోరుకుంటున్నారు. అయితే హిందువులు ప్రాంతం, కులం అంటూ విడిపోతే హిందూ ధర్మానికి అదే తీవ్రంగా నష్టమవుతుందని వెల్లడించారు. మత విశ్వాసాలను పాటించేందుకు హిందువులు న్యాయపరమైన పోరాటాలు చేయాల్సి వస్తోందని ఆయన అన్నారు. తిరుపరన్కుంద్రం కొండ మీద కార్తీక దీపం వెలిగించే విషయంలో కోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ అడ్డుకోవడంపై విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితులు మళ్లీ ఎదురుకాకుండా ఉండాలంటే ఆలయాల వ్యవహారాలను భక్తులే పర్యవేక్షించేలా చట్టం ఉండాలన్నారు. భారతదేశంలోని హిందువులందరూ ఒక కఠోర నిజాన్ని అర్థం చేసుకోవాలన్నారు పవన్ కళ్యాణ్. చెన్నై హైకోర్టు మొదట సింగిల్ జడ్జ్, తర్వాత ఉన్నత ధర్మాసనం ద్వారా ధృవీకరించిందని చెప్పారు. చట్టపరంగా మనం గెలిచామని, కానీ ఆచరణలో మాత్రం సర్దుకుపోవాల్సి వస్తుందన్నారు పవన్. హిందువులకే ఎందుకిలా జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పునరావృత వ్యవస్థాగత తిరస్కరణ కారణంగా కేవలం కోర్టు విజయాలు మాత్రమే కాకుండా అంతకు మించి డిమాండ్ చేయాల్సిన సమయం వచ్చిందని పవన్ హిందువులకు సూచించారు. భక్తులే తమ దేవాలయాలు, మతపరమైన వ్యవహారాలను చురుగ్గా నిర్వహించేందుకు సనాతన ధర్మ రక్ష బోర్డు అనేది అవసరమన్నారు. ఎక్కడైనా ఏ మతం వారైనా తమ ఆచారాలు సక్రమంగా పాటిస్తారని అన్నారు. కానీ హిందువుల విషయంలోనే అన్యాయం జరుగుతోందని, తమకు జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నించాలన్నారు. తమ దేశంలో ఎదుర్కొంటున్న అవమానాలపై ప్రతి హిందువు మేల్కొనే రోజు రావాలని, వస్తుందని పవన్ ఆశించారు.